హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయలక్ష్మి క్రియేషన్స్. నేను ఈరోజు మీకు ఒక టేస్టీ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపరేషన్ చూపిస్తాను. ఇది రోజుకొకటి కనుక తీసుకున్నట్లయితే మనకి చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా మంచి ఎనర్జీ గివింగ్ ఫుడ్. ఇది బ్లడ్లెస్నెస్ కూడా తగ్గిస్తుంది. ప్రిపరేషన్కి నేనైతే అన్ని హాఫ్ కేజీ చొప్పున తీసుకున్నాను. బాదం పప్పు, జీడిపప్పు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు యాడ్ చేశాను. మీరు ఇంకా పిస్తా యాడ్ చేసుకోవచ్చు, ఎండు ద్రాక్ష వేసుకోవచ్చు, అంజీర్, మీ దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో మొత్తం యాడ్ చేసుకోవచ్చు. ముందుగా బాదం పప్పుని, జీడిపప్పుని 4 పలుకుల్లాగా కట్ చేసుకున్నాను. ముందుగా బాదం పప్పుని కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసి, అది కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు వేసాను. ఇలా 1 బై 1 వేగించుకున్న తర్వాత మనము ఈ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు పెద్దగా టైం పట్టదు. ఇవి ఈ హీట్తోనే ఇవి చిటపెట్టలాడుతూ వేగిపోతాయి. ఇవి వేగిన తర్వాత మనము లాస్ట్లో ఎండు కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇది ఎండు కొబ్బరి వేసిన తర్వాత మనము ఎక్కువసేపు రోస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఇలా 1 బై 1 మీడియం ఫ్లేమ్లో, లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా రోస్ట్ చేసుకున్న తర్వాత మనము ఖర్జూరం తీసుకున్నాము. నేను మొత్తం సీడ్స్ 2 కేజీలు అయితే 1 కేజీ ఖర్జూరం తీసుకున్నాను. నేను ఖర్జూరంలో నుంచి సీడ్స్ అన్నీ తీసేసి వీటిల్ని మిక్సీలో వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఒక బాండల్ తీసుకొని దానిలో కొంచెము నెయ్యి వేసుకొని దానిలో ఈ డ్రై ఫ్రూట్ పేస్ట్ వేసుకొని బాగా మెత్తగా ఇలా అంటూ చేసుకున్నట్లయితే కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత మనము దీన్ని డ్రై ఫ్రూట్ మిక్సర్ కనుక యాడ్ చేసుకున్నట్లయితే డ్రై ఫ్రూట్ మిక్సర్ని కూడా మనము మిక్సీలో కొంచెం పలుగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిక్సర్కి దీన్ని యాడ్ చేసినట్లయితే దీన్ని కొంచెం బలం ఉపయోగించి కొంచెం బాగా మిక్స్ చేయాలి. అప్పుడే ఈ ఖర్జూరంలో ఉండేటువంటి స్వీట్నెస్ డ్రై ఫ్రూట్ మిక్సర్కి పడుతుంది. ఇంకా హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. తర్వాత దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మనము నెయ్యి రాసుకుంటూ చక్కగా లడ్డూలు చుట్టేసుకోవచ్చు. ఇవి తడి తగలకుండా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇవి 15 డేస్ నుంచి 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. చక్కగా మనము రోజు ఈవినింగ్ స్నాక్ లాగా, లేదంటే మార్నింగ్ కానీ పిల్లలకి స్నాక్లో ఇవ్వచ్చు. పెద్దవాళ్ళు కూడా వీటిల్ని రోజు ఒకటి తీసుకున్నట్లయితే బాగా స్ట్రాంగ్గా ఉంటాయి బోన్స్ కానీ. మంచి హెల్దీ ఫుడ్ ఇవి. మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి కొంచెం రీజనబుల్ ప్రైస్ కూడా పడుతుంది. బయట ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలు చాలా కాస్ట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఇంగ్రీడియంట్స్ మీ ఇష్టం. మీ ఇంట్లో ఏ వస్తువులు అయితే ఉంటాయో వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఆల్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.